నమస్తే ఆదర్శ్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? ఫైన్ అండి. గుడ్. ఒక్క రూపాయికే న్యాయ సలహా అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందండి? జ్యుడిషియరీలో అందరికీ ఉండే కామన్‌గా భయం ఏంటంటే హ్మ్. సమాచారం, ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి ఒక లీగల్ నోటీస్ గానీ, లేకపోతే ఇంటికి ఒక కోర్ట్ నుంచి ఏదైనా నోటీస్ వచ్చిందనుకోండి. హ్మ్. అదెంత సింపుల్ విషయమైనా సరే అది తెలియనందుకు మాత్రమే మన లోపల భయం ఎక్కువేస్తది. హ్మ్. సో, మేము ఆ ముందు ఆ భయాన్ని మేము పారదోలడానికి లీగల్ సొల్యూషన్స్ అనేదాన్ని తీసుకొచ్చాము. సో, ఓకే. ఏదైతే ఆ ప్రైమరీగా వచ్చే ఇన్ఫర్మేషన్‌ని ఆయనకు ఆ భయాన్ని పారదోలి, హ్మ్. ఏదైతే ఆ కన్ఫర్మేషన్ ఇస్తుందో అందులో ఆ ధైర్యాన్ని నింపడమే ఈ రూ. 1 లీగల్ సొల్యూషన్స్ యొక్క హ్మ్. ప్రైమరీ ఎయిమ్. అంటే ఆ రూ. 1 కూడా తీసుకోవడం ఎందుకు? రూ. 1తోని కూడా అది సాధ్యమైతదని ప్రూవ్ చేయడానికి. ఓకే. ఏదైతే కన్సల్టేషన్స్ గానీ ఇవన్నీ కమర్షియలైజ్ అయిపోయిన ఈ రోజుల్లో కూడా హ్మ్. రూ. 1తో కూడా ఒక మనిషికి ధైర్యం ఇవ్వచ్చని దానికి మాత్రమే ఆ రూ. 1. ఒక్క రూపాయి తీసుకుంటున్నారు. నిజంగానే మీకు లాభం వస్తదా అండి? ఒక రూ. 1 తీసుకుంటే? రూ. 1 అనేది లాభం అనేది కాదు, ఐదర్ లాస్ అనేది కాదు. హ్మ్. ఏదైతే ఈ ప్రైమరీగా వచ్చే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రైమరీగా వచ్చే ఏదైతే దీన్ని ప్రొవైడ్ చేయడానికి మాత్రమే రూ. లీగల్ సొల్యూషన్స్. హ్మ్. ధైర్యాన్ని ఇవ్వడానికి. ఓకే. అంటే బేసిక్‌గా ప్రతి ఒక్కరికి లాయర్, అడ్వకేట్ ఏదైనా అయిన తర్వాత డబ్బులు సంపాదించుకోవాలని అవును. ఉంటది. ఎంత సేవ చేసినా కూడా ప్రజలకి హ్మ్. మీ అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి అవును. మినిమమ్ మనీ అనేది ఇంపార్టెంట్. ఏదైతే ఇప్పుడు ప్లాట్‌ఫామ్‌లో మేము క్రియేట్ చేసిన ప్లాట్‌ఫామ్‌లో ఎలా ఉంటారంటే ఇది సిఎల్ఎన్ఎస్ అనే ఒక యాప్‌ని క్రియేట్ చేసాం. హ్మ్. యాప్‌లో స్టూడెంట్స్, అడ్వకేట్స్, క్లయింట్స్, హ్మ్. ఆ తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్ కోసం మల్టిపుల్ లాగిన్స్‌ని క్రియేట్ చేసాం. ఓకే. ఏదైతే ప్లాట్‌ఫామ్‌ని బిల్డ్ చేసిన ప్లాట్‌ఫామ్ ఉందో క్లయింట్ అడ్వకేట్‌ని గానీ, అడ్వకేట్ క్లయింట్‌ని గానీ అందులోనే చేసుకునే విధానం ఉంటది. హ్మ్. సో, ఇందులో సిఎల్ఎన్ఎస్‌ని రన్ చేయడానికి గానీ, సిఎల్ఎన్ఎస్ కోసం గానీ ఓన్లీ ప్లాట్‌ఫామ్ మాత్రం వర్క్ చేస్తే సరిపోతది. హ్మ్. ఇందులో ఉన్న అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అడ్వకేట్స్‌ని పీపుల్ వాళ్ళంతట వాళ్ళే చూజ్ చేసుకోవచ్చు. ఓకే. లేదు వాళ్ళకి చూజ్ చేసుకునే విధానం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేమైనా సరే అందులో ఉన్న ఎంపానల్ అయిన అడ్వకేట్‌ని చూజ్ చేసుకునేటట్టు వీలుంటది. హ్మ్. సో, దేర్ ఈస్ నో ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్. ఓకే. ఏదైతే ప్లాట్‌ఫామ్ అనేది సిఎల్ఎన్ఎస్‌లో ఉన్న ఎంపానల్ అడ్వకేట్‌ని కనెక్ట్ చేయడానికి గానీ, అందులో ఉన్న వెరిఫైడ్ ఏదైతే అడ్వకేసీ ఉందో దాన్ని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే అడ్వకేట్స్‌ని కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఏదైనా మళ్ళీ మిస్టేక్ జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అన్న క్వెషన్‌కి మేమక్కడ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ 2 సిస్టమ్స్‌ని అప్డేట్ చేసాం. ఏదైతే అడ్వకేట్ ఆ రోజు ఆ కేసు పలానా హియరింగ్ రోజు ఆయన ఏ వర్క్ చేశారనేది కూడా మీకు సిఎల్ఎన్ఎస్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ అప్డేట్‌లో వస్తది. ఓకే. అది. సో, ఆ సొల్యూషన్‌ని ఇన్వెంట్ చేయడం ద్వారా అక్కడ మిస్టేక్స్ జరగాల్సిన ఏదైతే చిన్న చిన్న విషయాలు ఉంటాయో హ్మ్. ఆ విషయాలను కూడా మేము పొందుపరిచి చాలా జాగ్రత్తగా చేసాం అది. ఓకే. అంటే రూ. 1కే న్యాయ సలహా ఇవ్వాలి అన్న ఆలోచన రాకముందు ఫస్ట్ మీరు అడ్వకేట్ అవ్వాలనే ఆలోచన రావాలి. అవును. మీకు ఏ ఏజ్‌లో వచ్చింది? ఎందుకు అడ్వకేట్ అవ్వాలనుకున్నారు? అడ్వకేట్ అవ్వాలనడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవుతుండేవాడిని. హ్మ్. సో, నేను ఎక్కడైతే అడ్మినిస్ట్రేషన్ పార్ట్‌ని తెలుసుకున్నానో ఐ వాంట్ టు నో ద జ్యుడిషియరీ పార్ట్. ఓకే. ఎక్కడైతే ఈ లీగల్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అడ్మినిస్ట్రేషన్ నేను ఒకవేళ యూపీఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ అయితే హ్మ్. ఎలా దీన్ని చేయాలన్న దాంతో స్టార్ట్ చేశాను. ఓకే. కానీ ఒక్కసారి ఎల్ఎల్బీ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత నిజానికి జ్యుడిషియరీ వ్యవస్థ అనేది చాలా అంటే అన్‌సెంట్రలైజ్డ్‌గా ఉన్న వ్యవస్థ లాంటిది. హ్మ్. ఒకటే దగ్గర ఏ సర్వీస్ గానీ అందరికీ ఒకటే దగ్గర భోజనం పెట్టేలాగా ఒక తాళీ వ్యవస్థ అనేది ఎక్కడ ఉండదు. ఓకే. సో, నేను ఆ గ్యాప్‌ను గుర్తించి ఇంతమంది సఫర్ అవుతున్నారు. ఏదో ఒక ప్లాట్‌ఫామ్ వీళ్ళందరికీ అడ్రెస్ చేసే విధంగా ఉండాలి. హ్మ్. లైక్ ఒక క్లయింట్ వచ్చాడనుకోండి, అడ్వకేట్ అందులోనే ఉండాలి. ఒక అడ్వకేట్ వచ్చాడనుకోండి, క్లయింట్ అందులోనే ఉండాలి. వీళ్ళిద్దరూ కాకుండా నేను ఒక గవర్నమెంట్ అఫీషియల్‌తోనో లేకపోతే వేరే ఏదైనా సంస్థకెళ్ళి మాట్లాడాలి అనుకుంటే అది కూడా అందులోనే డిజైన్ చేసేటట్టుగా ఒక ఎకోసిస్టమ్‌ని బిల్డ్ చేసాం. లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్. ఓకే. ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉంది గదండీ మీ అవునండి. సర్వీస్ అనేది? అవును. ఇండియా ఉంది. ఇప్పటి వరకు ఎంతమంది క్లయింట్స్ వచ్చారండి? మేము స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ క్రాస్ అయిందండి. ఇట్స్ అరౌండ్ 20,000 ప్లస్ వరకి అందించాము. 20,000 ప్లస్. 20,000 ప్లస్ అందించాము. నేషన్ వైడ్‌గా అయితే 13 బ్రాంచెస్‌ని ఓపెన్ చేశాము. హ్మ్. విత్ సెవరల్ అడ్వకేట్ గ్రూప్స్ ఎక్కడెక్కడైతే నీడ్ ఉన్న ప్రాంతాలను కొన్ని ఐడెంటిఫై చేసి దేశం మొత్తంలో 13 చేశాము. ఓకే. ఇదే కాకుండా 5 ఇంటర్నేషనల్ సంస్థలతోని కొలాబరేట్ అయ్యాము. హ్మ్. ఏదైతే యునైటెడ్ నేషన్స్ గానియండి, ఎఫ్ఐసీఎల్, యూఐఏ అలాంటి పెద్ద పెద్ద సంస్థలతోని వాటిని గుర్తించి వాటి త్రూ ఇంకా ఏదైనా మనం టెక్నాలజీ త్రూ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోని చేశాము. హ్మ్. సో, ప్రెజెంట్ ఇండియన్ మినిస్ట్రీతో కూడా కొన్ని చర్చలు కొనసాగుతున్నాయి. ఓకే. ఒకవేళ అది సక్సెస్ అయితే ఇండియా గవర్నమెంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకొస్తది. ఓకే. ఏదైతే ఇప్పుడు సేమ్ మేము బిల్డ్ చేసిన సొల్యూషన్‌ని. హ్మ్. సో, అది చాలా తొందరలో రాబోతుంది. హ్మ్. విల్ ఆల్ గెట్ సూన్ దట్. ఓకే. అంటే చాలా ఇంత 20,000 ప్లస్ మీరు కేసెస్ అంటే అంతమంది క్లయింట్స్ మీ దగ్గరికి రావడం అనేది చాలా గ్రేట్. అంటే మీ మీద నమ్మకంతో వచ్చారా? లేకపోతే నిజంగా రూ. 1కి మనకు సలహా దొరుకుతుందని వచ్చారా అండి?
వాళ్ళు దేనికోసం వచ్చిన పని అసలు వాళ్ళు ఏదైతే వాళ్ళ లోపల ఉన్న భయంతో ₹1 కాల్ చేస్తారు కదా, ఆ కేసు తీసుకోవడం మేము విన్ననుకోవట్లే. ఏదైతే ₹1 ఏదో ఒక యాప్ ఉంది, ఆ యాప్ని నమ్మి ఒక ₹1 ఉంది, ఆ ₹1 కాల్ చేస్తే ఎవరో ఒకరు సొల్యూషన్ చెప్తారనే నమ్మకాన్ని క్రియేట్ చేస్తాం అనుకుంటున్నాము. ఆ నమ్మకమే మాకు విన్. ఓకే. నాట్ ఈవెన్ 20,000 కేసెసా లేదంటే 20,000 పీపుల్ వచ్చి లాగిన్ అయ్యారా అనేది కొలమానం కాకుండా, ఒక పర్సన్ వచ్చి మాట్లాడిన తర్వాత ఆ పర్సన్ భయాన్ని ఎంతవరకు పోగొట్టామనుకున్నామో అది మాత్రమే మా విన్. అక్కడి వరకే విన్. అంతే, దీని వెనకాల ఏమైనా ₹1 బ్రాండింగ్ చేసుకోవాలి అనేది లేదు. ₹1 ఒకవేళ బ్రాండింగ్ చేసుకోవాలి అనుకుంటే అదే మార్కెటింగ్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి ఇంకేదైనా కొత్తగా మా సోషల్ మీడియాలో కానీ ఇంకేదైనా చేయడం ఉంటుంది. మీరు చూసినట్టయితే మేము ఎక్కడ ₹1 సేమ్ దాన్ని యూజ్ చేసి ఎక్కడ కానీ మా సోషల్ మీడియాలో కానీ పోస్టుల్లో కానివ్వండి, యూట్యూబ్స్ కానివ్వండి, ఎక్కడ మాత్రం మేము దేన్ని బ్రాండ్ చేసుకోలేదు. ఆల్రెడీ ఉన్న వాటిని ఎంతో కొంత మేము ఆ సర్వీసెస్ని ముందుకు తీసుకెళ్ళాలన్న ఉద్దేశం తప్ప, ఒకవేళ నిజంగానే కమర్షియలైజ్ చేయాలి అనుకోండి, అదే ₹1 ప్లేస్లో ₹1,000 పెట్టవచ్చు. ఈ 1 year అయిపోయిన తర్వాత స్టిల్ ఇప్పుడు పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడైనా నేను ప్రాఫిట్ గెయిన్ చేయాలి అనుకుంటే 1 year తర్వాత ఇప్పుడైనా పెట్టవచ్చు. దట్ డజంట్ మీన్ అప్పటి నుంచే కమర్షియలైజ్ చేయలేదని కాదు. దట్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఏదైతే మార్జినల్ కమ్యూనిటీస్ ఉన్నాయో, లేదంటే ఏదైతే సహాయం లేక ఎక్కడైతే బాధపడుతున్నారో వాళ్ళు దాంతో అందిపుచ్చుకోవాలని ఆ ప్లాట్ఫామ్ని, ఇది ఓన్గా నేను ఒక దానిగా తయారు చేసింది కాదు. ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి అందులోకే ప్రజలు రావడం, అందులోకే అడ్వకేట్లు రావడం. ఇప్పుడు ఉన్న CLNS వ్యవస్థలో కూడా ఆల్మోస్ట్ 200+ కంటే ఎక్కువ అడ్వకేట్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ సేమ్ ప్లాట్ఫామ్ని, సేమ్ ప్రిన్సిపల్ని బిలీవ్ చేస్తారు. అదేవిధంగా ప్రజలు బిలీవ్ చేస్తున్నారు, అదేవిధంగా గవర్నమెంట్ కూడా అదే విధంగా బిలీవ్ చేస్తుంది. ఓకే. ఇప్పటివరకు మీ దగ్గరికి 20,000 మంది క్లయింట్స్ వచ్చారు. అంటే అంతమంది సలహా కోసం వచ్చారు. బేసిక్గా ఎక్కువ ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారండి? అంటే మల్టిపుల్గా ఉంటాయండి. అంటే బేసిక్గా నాకు ఎక్కడ అనిపించిన విషయం ఏంటంటే, ఏదైతే వీళ్ళు కోర్టు నుంచి కావాల్సిన అప్డేట్స్ కానివ్వండి, అడ్వకేట్స్ నుంచి కావాల్సిన అప్డేట్స్ కానివ్వండి, ఇవి మాత్రమే రావు. ఎలాగో జ్యుడిషియరీలో ఉండే సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్లో ఈ 2 పార్ట్స్లలో ఎక్కడైతే కేసును అర్థం చేసుకోలేక కానివ్వండి, కేసు మధ్యలో వాళ్ళకి కావాల్సిన అప్డేట్స్ రాక ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేసెస్. ఓకే. అంటే కొంతమంది అడ్వకేట్స్ పేదవాళ్ళని కేసుల పేరుతో దోచుకుంటున్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? అడ్వకసీ అనేది చాలా ప్రాధాన్యత ఉన్న అదండి. దాన్ని దాన్ని ఎవరి అనుగుణంగా వాళ్ళ స్వతహాగా ఎథిక్స్తో మార్చుకోవాలి తప్ప వాళ్ళని ప్రతి వారికి కండిషన్స్ పెట్టి అయితే చేయలేము. అది ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళకి. ఓకే. సోషల్ మీడియాలో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ లాకి సంబంధించినటువంటి సబ్జెక్టే కాకుండా వ్యూస్ కోసం జనాల్ని భయపెడుతూ ఉంటారు. మీద 498 అయిందా, వెంటనే చేయండి, లేకపోతే మిమ్మల్ని జైలుగా వేస్తారు, ఇలా చెప్తూ ఉంటారు. సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? సేమ్ ఇప్పుడు ఏదైతే లా అనేది ఎందుకు భయం అంటే, అందులో ఇన్ఫర్మేషన్ మనకు సింపుల్ థింగ్. అందులో ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకున్న రోజు అది మన దగ్గరే ఆయుధం అవుతుంది. ఏదైతే మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేక, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఇది 498 అంటే భయం అని ఏదన్నా అలా చేస్తున్నారు అనుకోండి, ఎందుకు భయపడుతున్నారంటే దాని గురించి సంబంధించిన మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు ఫస్ట్. ఆ ఇన్ఫర్మేషన్ లేకనే మన దగ్గర భయం అనే ఒక అది క్రియేట్ అవుతుంది. సో దాన్ని తీసేయడానికే ఇప్పుడు మేము క్రియేట్ చేసిన సిస్టమ్ అంతా. ఇట్ విల్ బి లైక్ ఎ సొల్యూషన్. కొంతమంది పోలీసులు తప్పు చేసినా కూడా అడ్వకేట్స్ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి భయపడుతుంటారు కదండి. సేమ్ ఏవైతే మీరు అడుగుతున్న ఈ 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇట్స్ ఆల్ అపాన్ ఇండివిజువల్ థింగ్స్. ఏవైతే మీరు సిస్టమ్ని క్రియేట్ చేసి సిస్టమ్ని జరుగుతున్న ప్రతి సిస్టంలో ఉన్న వాటి గురించి, ఇవన్నీ ఇండివిజువల్ టైప్ ఆఫ్ ఇవి కదా. సో వీ కాంట్ ఆన్సర్ దట్ ద సేమ్. ఓకే. ఇప్పుడు ఆదర్శ్ గారి దగ్గరకు ఒక కేసు వచ్చింది, నేను వచ్చాను, నన్ను పోలీసు అరెస్ట్ చేస్తున్నాడు, తప్పుడు కేసు పెడుతున్నాడు, లేకపోతే ఇంకేదో విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాను. ఐదర్ మీరు మిమ్మల్ని అసలు పోలీస్ ఇబ్బంది పెట్టినా, పోలీస్ ఇబ్బంది పెట్టకపోయినా, మీకు ఏదైనా సొల్యూషన్ ఉన్నా, మీరు నా దగ్గరికి ప్రాబ్లంతో వచ్చి మాట్లాడినప్పుడు మీకు కావాల్సిన గైడెన్స్ కానివ్వండి, మీకు కావాల్సిన అసలు ఆ ప్రాబ్లం ఎందుకు ఎన్రూట్ అవుతుంది, మీ దగ్గరికి ఎక్కడి వరకు వచ్చింది, దాని సివియారిటీ ఏంటి, మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలమన్న క్లారిటీ అందరికీ ఇస్తాం. ఓకే. సింపుల్. అంటే మీరు ₹1కి న్యాయ సలహా స్టార్ట్ చేశారు, దాంతోపాటు డబ్బున్న వాళ్ళకి ఒక విధమైనటువంటి లా, ఒక విధమైనటువంటి చట్టం, ఒక విధమైనటువంటి న్యాయం జరుగుతుంది, పేదవాళ్ళకు ఒక విధమైనటువంటి న్యాయం జరుగుతుంది. సో దీని మీద కూడా మీరు ఏమైనా పోరాడే అవకాశం ఉందా అండి? డబ్బున్న వాళ్ళకి లేని వాళ్ళకి అనే విషయం మీద కాకుండా లా అందరికి ఈక్వల్ అని మాత్రం చెప్పకండి. సేమ్. సో లా ప్రొసీజర్ ఫర్ ద సేమ్.
ఏదైతే మీరు కోర్టుకు వచ్చినప్పటి నుంచి కేసు అయిపోయేంత వరకు ఉన్న ప్రొసీజర్ అందరికీ సేమే ఉంది. మధ్యలో ఏదైతే ఉన్న పర్సన్స్ కానివ్వండి, లేకపోతే ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని కొంతమంది కొన్నిటితో ఫిల్ చేస్తారు. కొంతమంది డబ్బుతో ఫిల్ చేస్తున్నారు, కొంతమంది లేకపోతే ఇంకేదైనా వాటితో ఫిల్ చేస్తున్నారు, కొంతమంది అధికారాన్ని యూజ్ చేసి ఫిల్ చేస్తున్నారు.